ఇంట్రో చెప్పు కదా ఎలా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే ఇప్పుడు బాగున్నాం. ఛానల్ ఈవిడిదే కానీ ఈవిడ హస్బెండ్ నేను ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు నేను ఈరోజు దీని పేరు ఏం పేరు, కుర్కురే ప్యాకెట్లు ఫ్రెండ్స్. పిల్లలు బాగా తింటుంటారు కదండి. ఈ కుర్కురే ప్యాకెట్లతో బేల్పూరి టైప్ చేస్తున్నాను అనమాట. అంటే ఆల్రెడీ ఒక 10 నిమిషాల క్రితం ఇంట్లో చేశాను, నా కోసమని చేసుకున్నాను. నిస్సి ఎవ్రీ ఇద్దరు గొడవ పడితే వాళ్ళిద్దరు చేతిలో ఉండి పాడేశారు. వాళ్ళిద్దరి మీద కోపంతో నేను తీసుకొని ఈ గిన్నెలోకి వేసుకొని కొంచెం అవి ఇవి మిక్స్ చేస్తే అది సూపర్ బేల్పూరి టైప్లో తయారైంది అనమాట. బేల్పూరి దాన్ని ఏమంటారు, అదిరిపోయింది. కానీ నాకంటే ముందు భారతీయ టేస్ట్ వేసింది. భారతీయ సూపర్ అంది. తర్వాత తీసుకొని హెబ్రికి ఇస్తే హెబ్రి కూడా తినింది. యాక్చువల్గా నా కోసం చేసుకున్నది వీళ్ళే తినేశారు ఫ్రెండ్స్. పర్వాలేదు, హ్యాపీ ఏడవనట్టుంది హెబ్రి కూడా, అది హ్యాపీ. కానీ నాకేమనిపిస్తుంది అంటే భారతీయ వెంటనే నన్ను ఉపయోగించుకోవడానికి రెడీ అయింది ఫ్రెండ్స్. వినోద్ ఇది నా ఛానల్లో నేను చేస్తాను, ఇది టేస్ట్ అదిరిపోయింది, సూపర్ సూపర్ ఉందంటే నేనుండి అత్యుత్సాహం ఇప్పుడే కదా చేసిందే. టేస్ట్ కూడా బాగుంది దానికి. సరే నేనే చేస్తాను పని ఛానల్లోని వచ్చేసాను అనమాట. నేను చేయాలి, నువ్వు చేస్తావు. నువ్వే చేయాల, నేను చేయాలి, నువ్వు చేస్తావు. నువ్వే చేయాల, అంతేనా? చాలా రోజుల తర్వాత వినోద్ అయితే మాత్రానికి ఒక సింపుల్ స్నాక్స్ లాగే తినొచ్చు అనమాట. దీన్ని చాలా సింపుల్ గా చేస్తాడు. ఎప్పుడన్నా కానీ అడుగుతూ ఉంటాను నేను. స్కూల్లో చేసినప్పటి నుంచి స్నాక్స్ ఏమంటారు అంటది. స్నాక్స్ కాదమ్మా, మనం బయటికి వెళ్ళి బేల్పూర్ తిన్నా, అది కూడా మాసర్ ఫుడ్ తింటాం కదా ఎప్పుడైనా కానీ. మాసర్ ఫుడ్ తినేటి స్నాక్స్ అవు అనుకుంటున్నా. మళ్ళీ పాప మధ్యాహ్నం తినేటి ఏదో లేవుకో. నేను చెప్పేది చాలా రోజుల నుండి వినోద్ అయితే అడుగుతున్నాను, నా ఛానల్లోకి ఏదైనా వంట చేయ వినోద్ అనుకోసారంటే ఇంత సింపుల్ గా అయితే మన ఛానల్లో కనిపిస్తాడని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇంకా వీటితోనైతే మాత్రానికి బేల్పూర్ టైప్ అయితే వినోద్ అయితే చేస్తాడు. సో ఇప్పుడైతే చేసేద్దాం ఫ్రెండ్స్, సిటీ క్లోజ్ చేసేద్దాం. ఫస్ట్ ఇవి వచ్చేసి 5 రూపాయల కోట అనమాట. ఈ కుర్కురే మామూలు 5 రూపాయల కోటి. ఇంట్లో తినాలనిపిస్తున్నప్పుడు మనం బయటికి వెళ్తే దొరుకుతాయి కానీ బయటికి వెళ్ళాలి అని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అంగిట్లో ఇవి ఉంటాయి. ఇంట్లో వద్దు అన్న టమాటా ఉంటుంది, ఉల్లిగడ్డ ఉంటుంది, నిమ్మకాయ ఉంటాయి. ఉంటే బాగుండు. ఎట్లా అంగడి కురుకురేల కోసం వెళ్తే నిమ్మకాయ కూడా తెచ్చిపోయాను అంగిట్లో. కొత్తిమీర కదా, కొత్తిమీరే నేను ఇంట్లో ఎప్పుడుకుంటాయి అనమాట. చిట్టిగా వీటన్నిటికీ కత్తి వినదు. ఇది నా ఆయుధం ఫ్రెండ్స్ వీటన్నిటిని. అంటే నేను ఒకటి చూశాను ఉల్లిగడ్డ గురించి, దాన్ని ఏ షేప్లో కట్ చేస్తే ఆ టేస్ట్కి మారుతుందంట, డిఫరెంట్గా ఉంటుందంట. కొంచెం మరీ చిన్న కట్ చేస్తే భయంకరమైన కారంగా ఉంటుందంట. సో ఇది నాకంటే వినోదే ఎక్కువ వాడేదన్నమాట. దీన్ని పీలర్ అంటారు అనుకుంటా దాన్ని. అది అది ఉర్లగడ్డ కూడా అట్లాంటివి పైన పొట్టు తీసేకి ఉపయోగపడుతుంది పైన. తర్వాత ఉల్లిగడ్డలు కానీ టమాటా పండ్లు కానీ కట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏ కూరగాయలైనా కానీ పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి కావాల్సినవి వచ్చేసి కుర్కురే ప్యాకెట్లు మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని, మనకు తగినన్ని, మీరు తినాలనుకున్నా. మేము 3 తీసుకుంటున్నాం కాబట్టి ఈ కొలత ప్రకారం. అందులోకి నేను మహా అంటే ఇందాక ఒకటి వేసాను కాబట్టి రెండిట్లోకి ఇవి వేస్తా, ఈ 2 వేస్తా. అవి 2 ఇవి 2. టమాటా పండ్లు అని మెన్షన్ చేయాల. టమాటా పండ్లు 2, ఉల్లిగడ్డలు చిన్న మీడియం సైజువి 2. ఓకేనా? చేసే చిన్న వంట అయినా కానీ కొలతలు చెప్పాలా, ఎందుకంటే కొంతమంది ఏమీ తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి. లేదంటే ఇవి మరి చెప్తున్నాను, మరి రాంగ్ చెప్పావు కాబట్టి. అవి 2 ఇవి 2 అనుకోదు. టమాటా పండ్లు 2, ఉల్లిగడ్డలు 2. నేను కూడా కొన్నిసార్లు అట్లా అనుకుంటాను, కనిపిస్తున్నాయి కదా అని. కానీ కొన్ని విషయాలు క్లారిటీ వీటితో పాటు నిమ్మకాయ. ఓకే, స్టార్ట్ చేస్తాను. చెయ్యి మరి విన తినాలనిపిస్తుంది. ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇక మొదలెడదామా? ఫస్ట్ ఏం చేస్తావు? ఏం చేస్తామో చూడు, జస్ట్ వాచ్ ఇట్. ఎంత లాస్ వచ్చేది కదా దీనికి. టేస్ట్ బాగా కుదిరింది ఇది, అందుకే. అయిపోయినా
సో ఇవి అయినాయి అనమాట మనకి ఇప్పుడు 3 ప్యాకెట్లు కలిసి చాలా తక్కువ వచ్చినాయా? లేదులే వినోద్, మసాలాలు అవన్నీ కలుపుకుంటే వర్తేలేండి పాపం. ఓకే 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 ఇప్పుడు వీటిలోకి ఉల్లిగడ్డను మనం చిట్టి చిట్టిగా దీంతో కట్ చేసేద్దామండి. వేర్ ఇస్ దట్? కత్తి తెచ్చలేము కదా, పర్వాలేదు. అన్నీ తెచ్చుకోవాలా. తెచ్చింది నేనే, అందించింది నువ్వు, అంతే. నేను ఇది కానీ బాగా చేస్తున్నాను కాబట్టి ఫ్యూచర్లో నా కోసం ఏదైనా బండి పెట్టమంటారు ఫ్రెండ్స్. బండి వరకు అవసరం లేదు వినోద్, ఇంట్లో అడిగినప్పుడు చేసి పెట్టు సార్. ఈ కుర్కురేలు ఉండాలి కదా అప్పుడు, అవి మెయిన్ మ్యాటర్. లేదు కానీ వాతావరణము చల్లగా, ఒక ఎండ లేకుండా మాడ ముచ్చుకొని ఉన్నదన్నమాట. ఓకే ఇక మొదలు పెడదామా? ఇట్లా వస్తాయన్నమాట. మళ్ళీ వీటిని ఇలాగే పట్టుకొని ఇందులో వేసేస్తే మళ్ళీ అది ఇట్లా వస్తుంది అనమాట. మళ్ళీ ఇంకోసారి ఇందులోకే పడేసాం అనుకోండి, ఇట్లా వస్తాయి. మీకున్నంత తెలివేం లేదు, ఉన్న వస్తువుని సరిగ్గా ఉపయోగిస్తే అన్నీ లైన్ అవుతాయి. దీన్ని ఇంత బాగా వాడొచ్చండి నాకు వినోద్ దగ్గర చూసిన తర్వాత అర్థమైంది. అయినా కొనుక్కొచ్చిందే వినోద్ ల్యాండ్. దీన్ని భారతి కోసమే కొనుక్కొచ్చింది. భారతి నాకు రాదు వాడే, ఇట్లా చేసి వస్తే ఏం నీకు బాధ? ఏమో నాకు రాదు, నాకు ఇలా కత్తి తప్ప ఇంక ఇట్లాంటివి రావులే. టమాటా పండ్లు కలపమండి, టమాటా పండ్లు కానీ ఉల్లిగడ్డలే వేయాల, ఉల్లిగడ్డలే వేయాల. టమాటాలు పడితే సరిపోతాం అనుకుంటున్నాను నేను. సర్లే నీకు తెలిసినట్టు చెయ్యి, మధ్యన ఏంటికి నేను. ఓకే ఇప్పుడు టమాటా పండుని మనం ఇప్పుడు టమాటా పండుని అయితే అట్లా లోపలికి మొత్తము మరి కట్ చేయవా మధ్యనకి? అబ్బో అనుకోలేదు, నిదానమప్ప. ఏం రక్తం వస్తుంది? ఓయే యా గోరుకు పడేదే. ఏం రక్తం రావట్లేదు మీద, నాకు భయం అవుతుంది. ఏం కాదులే, అంటే గోరు మీద పడేది కదా. చాలా సార్లు తెగే వినోద్ నాకు కూడా. అది వేరులే, అది రాదు సరిగ్గా వాడేకి, అందుకోసమనే నేను ఇల్లు కత్తి వాడేది. ఆకాశంలోకి ఎక్కిస్తుంటే దాన్ని ఎక్కిస్తే ఎక్కుతావా? చూసుకున్న వాళ్ళు కొంచెం దిగల్లా. అవు వినదు, అది నొప్పి ఎక్కువ ఉంటుంది. సార్ నన్ను చేస్తారా అంతవా? నువ్వు చేసా ఇప్పుడు నాకేం తెలుసు. అప్పుడు అనుకోకుండా చేసినట్టు టేస్ట్ అయితే సూపర్ ఉండే. అనుకోని చేస్తాం కాబట్టి తప్పుతుందేమోలే. టమాటా పండ్లు కట్ చేసిన తర్వాత నిమ్మకాయ అనమాట. వినోదం చేస్తారా? వినోద్ చెయ్యి అట్లా పెట్టుకున్నద్దు. సో ఇప్పుడైతే నిమ్మకాయ పెడుతున్నాను అనమాట. సగం నిమ్మకాయ ఉంది, అది పిండాను. ఖచ్చితంగా సగం నిమ్మకాయ సరిపోదు, ఇంకో సగం పిండాలి. ఏమంటావు? కొంచెం ఫుల్ ఉంటేనే బాగుంటుంది. నిదానం. చాలు. కొత్తిమీర, అల్లము కొత్తిమీర. అల్లం కాదు వినోద్, ఇంకోటి ఉండొచ్చు రాకిట్లాడిది. ఏమిటి? పుదీనా, మెంతం కూర. మెంతం కూర కొత్తిమీర మధ్య నా పేరు కన్ఫ్యూజన్ అవుతాను ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ అడుగుతున్నా. కనిపించేంత ఈజీ కాదు ఇది. భారతి భయం పెట్టేది, నన్ను గాల్లోకి లేపి లాస్ట్ కొట్టేది. అయ్యో అప్ప, అయ్యమ్మ లేదా నా మీదకి ఎట్లా చెప్తావు వీడు? ఇదే కాబట్టి. ఓకే
అంతే ఫ్రెండ్స్, అన్ని వేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మిక్స్ చేసేయడమే వచ్చింది కాబట్టి గంటల్లో ఏముండదు వినోద్, చేసే దాన్ని బట్టి రుచి వస్తుంది. కానీ గంటల్లోన చేసే వస్తువుల్లోనే ఎక్కువ ఉంటుంది. ఎగ్ రైస్ పెద్ద కడాయి పెట్టి చేసినప్పుడు పెద్ద మంట మీద చేసిన వచ్చిన టేస్ట్ చిన్న మంట మీద అంత టచ్ చేయలేదు. ఓకేనా? వావ్ వినోద్, నీళ్ళు ఊరుతున్నాయి వినోద్. నాకు ఉల్లిగడ్డలు సరిపోయినా లేదా చూడు నీకంటే ఫస్ట్. సరిపోయేలా సరిపోయా? ఇప్పుడు సరిపోయేలా, అప్పుడైతే సరిపోలేకుండా సరిపోలేదని చెప్తే. ఓకేనా? ఓకే. ఎవరికి కావాలి? నాకే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వేస్తున్నాను. సార్లే అమ్మో, మేము ఒకటేసారికి అయిపోతుంది. ఇది ఐరమ్మలు కొంచెం కొంచెం ఈ వాళ్ళకి ఇంత పిల్లలకి, ఇంత మాకి. చలో ఫ్రెండ్స్, తిందాం రండి. చూడ్డానికి కూడా చాలా ముద్దు ముద్దు ఉంది. ఓకే, తిందామా? కింద చేసినప్పుడు ఏ టేస్ట్ ఉందో అదే టేస్టే వచ్చింది ఫ్రెండ్స్. సేమ్ బేల్పూరి తింటుంటాం కదా, అంతకంటే ఇంకో కొంచెం ఎక్కువ టేస్ట్ ఉన్నది నాకైతే. సూపర్. బాగా చేసాడు, బాగుండదు. ఎప్పుడైనా అడిగినప్పుడు చేసి పెట్టిస్తా. డెఫినెట్లీ డెఫినెట్లీ డెఫినెట్లీ. పిల్లాడరా. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే సో చాలా 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 బాగుందన్నమాట. 5 రూపాయల కుర్కురే ప్యాకెట్లతో బేల్పూరి బేల్ 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 టైపు టేస్ట్ మాత్రం బేల్ కంటే ఇంకా బెస్ట్గా ఉందన్నమాట. సో సో హోప్ మీకు కూడా ఒకసారి నచ్చితే ట్రై చేయండి, కానీ టేస్ట్ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు. సూపర్ 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 సూపర్గా ఉంటుంది అనమాట. ముఖ్యంగా సాయంత్రం పూట కానీ వాన పడేటప్పుడు కానీ ఆ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఫీల్ అవుతాం. సో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అది మేమైతే బాగా ఫుల్ తినేసాం. భారతి నేను బాగుంది చేసేటివి, ఫస్ట్ టైం చేసినా బాగా చేసాడు. అనుకోకుండా చేసాడు, అది కూడా ఇంత బాగా కుదురుతాడని అసలు అనుకోలేదు. కింద వాళ్ళిద్దరికి ఇస్తే వాళ్ళిద్దరు తిన్నాడు, కింద పాడేశారు అనమాట. దాన్ని నాకు తిక్కలేసి పోండి మీ ఇద్దరికి లేదని నేనే చేసుకుంటాను అనమాట. కానీ సూపర్ కుదిరింది. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే హోప్ మీకు వీడియో అయితే నచ్చుంటుందని అనుకుంటున్నాము. సో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.